Hi friends, hi everyone, welcome to our channel BA Civil Engineering. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నాడు నేడులో భాగంగా మనం చేస్తున్న వర్క్స్కి కాంక్రీట్కి కావాల్సిన సిమెంట్ కానివ్వండి, శాండ్ కానివ్వండి, లేకపోతే మెటల్ ఆర్ అగ్రిగేట్ కానివ్వండి, ఎంత క్వాంటిటీ కావాలో మనం ఈ వీడియోలో క్లియర్గా క్యాలిక్యులేషన్ వైజ్ స్టెప్ వైజ్ మనం చూద్దాం. ఫస్ట్లీ మనకి పీసీసీ బెడ్, మనం కాంక్రీట్ లే చేసే ముందు ఫస్ట్ కాంక్రీట్ మనం ఏం చేస్తాం, ఎక్స్కవేషన్ చేసిన తర్వాత పీసీసీ బెడ్ లే చేస్తాం. సో పీసీసీ బెడ్ ఎక్స్కవేషన్ ట్రెంచెస్ యొక్క ఎక్స్కవేషన్ సైజ్ తీసుకుంటే 1.7 by 1.7. So this is the meters. In meters I am saying 1.7 by 1.7 meters is the size of the trench you are doing for footing. ఒక footing కి చెప్తున్నాను. సో ఈ ట్రెంచ్ లో మనం పీసీసీ బెడ్ వీఆర్ గోయింగ్ టు లే, పీసీసీ బెడ్ లే చేస్తున్నాం కాబట్టి సో పీసీసీ బెడ్ యొక్క వాల్యూమ్ ఇఫ్ యు టేక్ that will be 1.7 by 1.7 into height of concrete is a 0.1 meter. So the total volume 1.7 by 1.7 by 0.1 will be around 0.289 meter cube. So this is the volume of the PCC bed required. So what is the proportion of the PCC bed required? That will be 1:5:10. So this is the proportions of cement, sand and aggregate. So these are the proportions 1:5:10 we have to prepare. So for 1 meter cube of concrete, so for preparing 1 meter cube of concrete, what are the quantity of cement, sand and aggregate we will see. From that we will be getting for 0.289 meter cube what is the quantity of materials required. Then this is for 1 column. So similarly into 6 we will get for 6 columns. So that is the most common design we are adopting, right? మనం అడాప్ట్ చేస్తున్న డిజైన్స్ లో మనకి 6 కాలమ్ డిజైన్ ఎక్కువ అడాప్ట్ చేస్తున్నాం కాబట్టి 6 కాలమ్స్ కి నేను చేసి చూపిస్తాను ఇక్కడ. సో ఫస్ట్లీ ఇక్కడ మనకి 1 మీటర్ క్యూబ్ కాంక్రీట్ కి ఎంత మెటీరియల్స్ కావాలి అన్నది క్యాలిక్యులేట్ చేసుకుని మనకున్న మీటర్ క్యూబ్ ఎంత, ఒక ఫుటింగ్ కి 0.289 మీటర్ క్యూబ్ ఇస్ ద వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్. కాబట్టి 0.289 మీటర్ క్యూబ్ వాల్యూమ్ కాంక్రీట్ కి ఎంత మెటీరియల్ కావాలన్నది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ 1 మీటర్ క్యూబ్ ఆఫ్ కాంక్రీట్. సో సిమెంట్ రిక్వైర్డ్ చూస్తే సో ఈ 1:5:10 కదా. సో దీని టోటల్ తీసుకోవాలి, అంటే 1 by టోటల్ ఆఫ్ దీస్ ఫ్రాగ్మెంట్స్ అంటే 15 + 1 16, 1/16 ఇంటూ మనకి డ్రై వాల్యూమ్ 1 మీటర్ క్యూబ్, వెట్ వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్ వచ్చేసరికి 1.54 మీటర్ క్యూబ్ వెట్ వాల్యూమ్ వస్తుంది కాబట్టి ఇంటూ 1.54 ఇంటూ 1440 ఈజ్ ద కేజీస్ కన్వర్షన్. అంటే 1 మీటర్ క్యూబ్ సిమెంట్ 1440 కేజీస్ ఆఫ్ సిమెంట్ కి సమానం కాబట్టి 1.54 ఇంటూ 1440 చేస్తే మనకి ఏంటంటే ఈ వాల్యూ సిమెంట్ వాల్యూ అన్నది కేజీస్ లో వస్తుంది. సో దట్ విల్ బి అరౌండ్ 138.6 kg. So 138.6 kg of cement is required for making 1 meter cube of concrete of 1:5:10 కదా. సో 138 మనకి సిమెంట్ అన్నది బ్యాగ్స్ లో ఉంటుంది కాబట్టి 138.6 by 50. సో 138/50 అంటే 2.72 k bags nearly. సో 3 bags of cement is required. మనకి 3 bags of cement కావాలి ఇక్కడ ఫర్ మేకింగ్ 1 meter cube of concrete. సో ఇక్కడ 3 meters అన్నది దేనికి, 1 meter cube of concrete. మనకి ఒక 1 footing మనకు కావాల్సింది 1 footing ట్రెంచ్ లో మనం పీసీసీ బెడ్ వేయడానికి అంత కాంక్రీట్ కావాలి. సో వాల్యూమ్ 0.289 ఇంటూ 2.72. సో దాట్ గివ్స్ యూ టోటల్ బ్యాగ్స్ రిక్వైర్డ్ ఫర్ 1 footing. సో ఒక ఫుటింగ్ వచ్చిన తర్వాత మనకి 6 foot. సో 0.289 ఇంటూ 2.72
ఇది వచ్చేసరికి మనకి 0.8 బ్యాగ్స్. సో ఒక ఫుటింగ్కి మనకి 0.8 బ్యాగ్స్ సిమెంట్ కావాలి. సో 6 ఫుటింగ్స్కి వచ్చేసరికి 0.8 ఇంటూ 6 అంటే 4.5, నియర్లీ 4.56 అలా వస్తుంది. అంటే నియర్లీ 5 bags ఆఫ్ సిమెంట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ లేయింగ్ పీసీసీ బెడ్. మనకి పీసీసీ బెడ్ మనకి 6 ఫుటింగ్లో వేయడానికి మనకి 5 బ్యాగుల సిమెంట్ పడుతుంది. నెక్స్ట్ శాండ్కి వచ్చేసరికి శాండ్ క్వాంటిటీ క్యాలిక్యులేషన్కి వచ్చేసరికి ఎంత కాంప్లికేటెడ్గా ఉండదు, కొంచెం సింపుల్గా ఉంది. సో శాండ్ మనకి ప్రపోర్షన్ చూస్తే శాండ్కి 5 కదా. సో శాండ్ క్వాంటిటీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 5/16 ఇంటూ 1.54. ఈ 1440 అన్నది మనం చేస్తే అక్కడ కేజీస్లో వస్తుంది మళ్ళీ ఇక్కడ కూడా. సో అది అవసరం లేదు ఇక్కడ. సో డైరెక్ట్లీ 5/16 ఇంటూ 1.54 విల్ బి అరౌండ్ 0.48 మీటర్ క్యూబ్. సో 0.48 మీటర్ క్యూబ్ అన్నది మనకి 1 మీటర్ క్యూబ్ ఆఫ్ కాంక్రీట్ మేకింగ్లో కావాల్సిన శాండ్ క్వాంటిటీ. మనకి ఇక్కడ ఏంటి 0.289 మీటర్ క్యూబ్ కాంక్రీట్కి మాత్రమే కావాలి కాబట్టి ఫర్ 1 ఫుటింగ్ sand required will be equal to 0.289 into 0.48. 0.289 into 0.48 అంటే 0.14 క్యూబిక్ మీటర్స్ వస్తుంది. సో ఒక ఫుటింగ్కి 0.14 క్యూబిక్ మీటర్స్ శాండ్ కావాలి. అదే మనకి 6 ఫుటింగ్స్కి వచ్చేసరికి మన ప్రాజెక్ట్ బ్లాక్లో వేసే 6 ఫుటింగ్స్కి వచ్చేసరికి 0.14 ఇంటూ 6 అంటే 0.84 cubic meters. So this is the quantity of sand required. So aggregate వచ్చేసరికి aggregate అంటే మనం మెటల్ వాడుతున్నాం కదా, పెక్క వాడుతున్నాం కదా. సో aggregate వచ్చేసరికి 40 mm metal we have to use. సో ఈ 40 mm metal క్వాంటిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? aggregate proportion ఎంత 10 కదా. సో 10/16 into 1.54. So it will be around 0.96. So 0.96 cubic meters అన్నది మనకి cubic meters. So 0.96 cubic meters అన్నది 1 cubic meter కాంక్రీట్ మేకింగ్ కి కావాల్సిన అగ్రిగేట్ క్వాంటిటీ. సో ఇక్కడ మన ఒక ఫుటింగ్ కి ఎంత కావాలి అంటే ఫుటింగ్ లో కావాల్సిన కాంక్రీట్ వాల్యూమ్ 0.289 into 0.96. సో ఇది మనకి అరౌండ్ 0.28 క్యూబిక్ మీటర్స్ విల్ గెట్. సో ఒక ఫుటింగ్ కి 0.28 క్యూబిక్ మీటర్స్ వచ్చింది కదా. సో 6 ఫుటింగ్స్ వచ్చేసరికి 6 into 0.28 1.67 క్యూబిక్ మీటర్స్. సో మనకి ఇక్కడ ఈ పీసీసీ బెడ్ మన 6 ఫుటింగ్స్ కి వేయడానికి కావాల్సిన సిమెంట్ క్వాంటిటీ వచ్చేసరికి 2.5 bags of cement is required. Next 0.84 cubic meters of sand is required. 1.67 cubic meters of aggregate is required. సో ఇక్కడ మీరు సిమెంట్ అయితే పర్వాలేదు 5 bags కాబట్టి ఓకే అండి, 5 bags కొనుక్కోవచ్చు. కానీ 0.84 cubic meters 1.67 cubic meters అంటే మనకి శాండ్ ఎలా తెలుస్తుంది అన్న డౌట్ రావచ్చు. సో మనం శాండ్ అన్నది లేకపోతే అగ్రిగేట్ అన్నది ఓన్లీ ఒక కాంపోనెంట్కి మనం కొనడం కానీ అలాంటిది చేయకూడదు. అంటే 2 or 3 కాంపోనెంట్స్ మనం తీసుకుంటే అంటే మనకి ఏముంటాయి, పీసీసీ బెడ్ ఉంటుంది, అలాగే ఫౌండేషన్, అదేవిధంగా పీసీసీ బెడ్, ఫౌండేషన్, తర్వాత పెడస్టల్, తర్వాత ప్లింత్ బీమ్. సో దీస్ ఆర్ ద కాంపోనెంట్స్. సో ఈ అన్ని కాంపోనెంట్స్ మనం తీసుకుని ఈ అన్నిటికి క్వాంటిటీ ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుని దాన్ని సమ్అప్ చేసుకుంటే టోటల్ క్వాంటిటీ తెలుస్తుంది. కాబట్టి దెన్ వీ కెన్ ఈజీలీ క్యాలిక్యులేట్ ద శాండ్ క్వాంటిటీ అండ్ అగ్రిగేట్ యాజ్ పర్ ద మార్కెట్ టర్మ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫుటింగ్ లో మనం వేసే కాంక్రీట్ 1:1.5:3. సో 1:1.5:3 కాంక్రీట్ మనం ఫుటింగ్స్ లో వేస్తున్నప్పుడు హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ సిమెంట్ కానీ శాండ్ కానీ లేకపోతే
అగ్రిగేట్ కానీ ఎంత కావాలన్నది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్లీ ఫుటింగ్స్ లో మనకి సైజ్ ఆఫ్ ద ఫుటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సైజ్ ఆఫ్ ద ఫుటింగ్ వచ్చేసరికి 1.5 by 1.5. సో వాల్యూమ్ ఆఫ్ ద ఫుటింగ్, వాల్యూమ్ వచ్చేసరికి 1.5 by 1.5 into 0.275 is the depth of the footing we are going to lay. So that will be equal to 0.62 meter cube. So this is the volume of the concrete that required there for laying that footing. So మనకి 0.62 meter cube కావాలి. 0.62 meter cube కి ఎంత సిమెంట్ అవుతుంది, ఎంత శాండ్ అవుతుంది అన్నది కావాలి. సో సిమెంట్ క్యాలిక్యులేషన్కి వచ్చేసరికి, సిమెంట్లోకి వచ్చేసరికి మనకి ముఖ్యంగా సిమెంట్లోకి వచ్చేసరికి 1 meter cube కాంక్రీట్కి మనకి ఎంత సిమెంట్ పడుతుంది అంటే 1 by టోటల్ 3 plus 1.5 plus 1 కదా. సో 5.5 into 1.54 వెట్ వాల్యూమ్, 1.54 into 1440 kgs లోకి కన్వర్ట్ చేస్తున్నాం. సో దట్ విల్ బి 1440 into 403 kgs. సో 403 kgs అంటే నియర్లీ 8 bags ఆఫ్ సిమెంట్. సో ఇక్కడ మనకి 1 meter cube సిమెంట్ కాంక్రీట్ చేయడానికి 8 bags ఆఫ్ సిమెంట్ కావాలి. ఏ ప్రపోర్షన్కి 1:1.5:3. కానీ మనకి 0.62 meter cube కి కావాలి కాబట్టి ఫర్ 1 footing వాల్యూమ్ ఆఫ్ సిమెంట్ రిక్వైర్డ్ ఈజ్, సిమెంట్ రిక్వైర్డ్ ఎంత 403 into 0.62. that will be nearly 249 kg which is around 249 అంటే 5 bags ఆఫ్ సిమెంట్. సో ఒక ఫుటింగ్ కి 5 bags ఆఫ్ సిమెంట్ కాబట్టి ఫర్ 6 footings ఆల్ టుగెదర్ 6 into 5 దట్ ఈస్ 30 bags ఆఫ్ సిమెంట్ కావాలి మనకి ఇక్కడ. ఓకే, సో ఇది సిమెంట్ గురించి. శాండ్ క్వాంటిటీ క్యాలిక్యులేట్ చేయడం అన్నారు. సో మనం ముందు 3 steps లో చేసాం కదా ఇక్కడ. ఇప్పుడు శాండ్ క్వాంటిటీ ఇక్కడ మనం సింగిల్ స్టెప్ లో 6 footings కి చేయడం అలాగా చూద్దాం. సో సింప్లిఫైడ్ చేసి చెప్తున్నాను ఇక్కడ. 6 steps కి మనకు వచ్చేసరికి శాండ్ ప్రపోర్షన్ 1.5 కాబట్టి 1.5 divided by 5.5 into 1.54 into ఇది శాండ్ క్వాంటిటీ ఫర్ 1 cubic meter. సో నా ఇప్పుడు ఒక ఫుటింగ్ కి కావాలి కాబట్టి ఒక ఫుటింగ్ అంటే 0.62 into 6 footings అంటే into 6. సో దట్ విల్ బి ఆల్ టుగెదర్ మనకి ఎంత వస్తుంది అంటే 1.56 cubic meters వస్తుంది. వచ్చేసరికి అగ్రిగేట్ మనం ఇక్కడ 20 mm మెటల్ వీఆర్ గోయింగ్ టు యూస్. సో 20 mm అగ్రిగేట్ వచ్చేసరికి 3 ప్రపోర్షన్ 3 కదా అగ్రిగేట్ ది 3 by 5.5 into 1.54 into మనం ఇక్కడ కూడా అలాగే చేస్తున్నాం, మొత్తం అన్నిటికి కలిపేసి చేస్తున్నాం. ఫర్ 6 footings సింగిల్ స్టెప్ లో చేసేస్తున్నాం ఇక్కడ ఇంటూ 0.62 into 6. సో ఇవన్నీ కలిపి మనకి ఆల్ టుగెదర్ ఇట్ విల్ బి అరౌండ్ 3.125 cubic meters. కాంక్రీట్ పెడస్టల్ కూడా కాంక్రీట్ వేస్తాం కాబట్టి పెడస్టల్ కాంక్రీట్ వచ్చేసరికి ఎంత క్వాంటిటీ ఆఫ్ సిమెంట్ కావాలి, ఎంత క్వాంటిటీ ఆఫ్ శాండ్ కావాలి అన్నది ఒకసారి చూస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూమ్ ఆఫ్ పెడస్టల్. సో పెడస్టల్ వాల్యూమ్ వచ్చేసరికి 0.38 into 0.45 into 0.6. So this is the dimensions. So 0.38 by 0.45 by 0.6. This 0.6 is the height of the pedestal. That will be around 0.1026 meter cube. So for one pedestal, volume of concrete required is 0.1026 meter cube is the volume of the concrete required. So ఇప్పుడు సిమెంట్. సో ఇక్కడ పెడస్టల్ కి మనం వేసే కాంక్రీట్ తాలూకా ప్రపోర్షన్ 1:1.5:3 అంటే సేమ్ యాజ్ ఎర్లియర్ వన్. సో ఇక్కడ ఇంకా సింప్లిఫైడ్ గా చేయొచ్చు, లేదంటే ఓల్డ్ ప్రాసెస్ మనం యూజ్ చేయొచ్చు. ఓల్డ్ ప్రాసెస్ అంటే సిమెంట్ వచ్చేసరికి
1 by 5.5 into 1.54 into 0.1026 into 1440 into 6 1440 into 6 చేస్తే మనకి టోటల్ ఫర్ 6 పెడెస్టల్స్ కి మనకు కావాల్సిన సిమెంట్ క్వాంటిటీ ఎంత అన్నది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. దట్ ఈజ్ అరౌండ్ 248 kgs. సో 248 kgs అంటే నియర్లీ 6 bags ఆఫ్ సిమెంట్. 5 bags ఆఫ్ సిమెంట్, 6 కాదు 5 bags ఆఫ్ సిమెంట్. నెక్స్ట్ శాండ్ దగ్గరికి వచ్చేసరికి శాండ్ క్వాంటిటీ వచ్చేసరికి సేమ్ 1.5 కదా, 1.5 by 5.5 into 1.54 into 0.1026 into 6. So that will be around nearly equal to 0.26 cubic meters. So ఇది sand quantity. నెక్స్ట్ అగ్రిగేట్ దగ్గరికి వచ్చేసరికి అగ్రిగేట్. సో ఇక్కడ పెడస్టల్లో కూడా మనం 20 mm మెటల్ హెచ్బిజి మెటల్ మనం యూజ్ చేస్తాం, హార్డ్ బ్రోకెన్ గ్రానైట్. సో 20 mm మెటల్కి క్వాంటిటీ వచ్చేసరికి 3 కదా ప్రపోర్షన్, 3 by 5.5 into 1.54 into 0.1026 into 6. సో ఇది మొత్తంగా మనకి అరౌండ్ 0.52 cubic meters వస్తుంది. సో మనం మొత్తంగా పీసీసీ బెడ్ తాలూకా కాంక్రీట్లో సిమెంట్ ఎంత కావాలి, స్టాండ్ ఎంత కావాలి, అలాగే అగ్రిగేట్ ఎంత కావాలన్నది క్యాలిక్యులేట్ చేసాం. అలాగే ఫుటింగ్లో సిమెంట్ ఎంత, శాండ్ ఎంత, అగ్రిగేట్ ఎంత అన్నది క్యాలిక్యులేట్ చేసాం. అలాగే పెడస్టల్లో కూడా సిమెంట్ క్వాంటిటీ ఎంత కావాలి, శాండ్ క్వాంటిటీ ఎంత కావాలి, అగ్రిగేట్ క్వాంటిటీ ఎంత కావాలన్నది క్యాలిక్యులేట్ చేసాం. సో ఆల్ టుగెదర్ మనకి ఇప్పుడు చూస్తే టోటల్ సిమెంట్ చూస్తే మొత్తం 240 plus 1499 plus 248 అంటే 1988 kgs, నియర్లీ అరౌండ్ 40 bags ఆఫ్ సిమెంట్ మనకి ఇక్కడ అవసరం పడుతుంది. మొత్తంగా 3 టర్మ్స్కి, పీసీసీకి, ఫుటింగ్కి, పెడెస్టల్కి, ఈ మూడింటికి మాత్రం చెప్తున్నాను నేను. అలాగే టోటల్ శాండ్ వచ్చేసరికి 0.84 plus 1.56 plus 0.25 నియర్లీ 2.65 cubic meters మనకి శాండ్ కావాలి. అలాగే అగ్రిగేట్ వచ్చేసరికి 20 mm హెచ్బిజి మెటల్ 3.125 plus 0.517 అంటే 3.6264 cubic meters. నెక్స్ట్ 40 mm హెచ్బిజి మెటల్ వచ్చేసరికి 1.67 cubic meters. అంటే మనకి 10 టైర్ లారీ కానీ వచ్చినట్లయితే హాఫ్ ట్రక్ నియర్లీ మనకి శాండ్ కావాలి. ఇందులో ఈ 3 వర్క్లకి మనకి హాఫ్ ట్రక్ శాండ్ అనేది పడుతుంది. అలాగే అగ్రిగేట్ వచ్చేసరికి ఒక ఫుల్ లోడ్ లారీ మనకి నియర్లీ 3.64 అంటే ఫుల్ లోడ్ లారీ మనకి పట్టే అవకాశం ఉంది. నెక్స్ట్ 40 mm కాస్త తక్కువే 1.67 అంటే మనకి హాఫ్ లోడ్ అయితే సరిపోతుంది. అది కూడా ఇంకా తక్కువే అవుతుంది, ఎక్కువే అవుతుంది. 1.67 మనకి ఎవరో సేల్ చేయరు కాబట్టి అంత తక్కువ క్వాంటిటీ. మనం ఒక ఫుల్ లోడ్ కానీ లేకపోతే ఒక హాఫ్ లోడ్ కానీ మనం ఎంచుకుని దాని నుంచి కొంత యూజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో hope you have understood well. Thank you.